దేవుని బిడ్డలారా, చాలా మంది ఈ లోకంలో ఒక మాట మాట్లాడుతుంటారు, మేము పుట్టు క్రైస్తవులం, మా అబ్బ క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, నేను క్రైస్తవుని అంటుంటారు. నేను చెప్తానండి, క్రైస్తవ్యం అనేది వారసత్వముగా వచ్చేది కాదు. అది ఒక మతము కాదు, ఒక కులము కాదు. అసలుకు క్రైస్తవుడు ఎలా అవుతాడు అని బైబిల్ చెప్తుంది. అంతియోకులో మొదట క్రైస్తవులు అనబడినది ఎవరిని? దేవుని సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పుడు ఆ సువార్త వారి హృదయములను ప్రకాశింపచేయగా తాము పాపులమని ఒప్పుకొని పశ్చాత్తాపపడి మనస్సును మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము వలన బ్యాప్టిజమును పొంది సంఘములో చేర్చబడి ప్రతి ఆదివారమున ఆయన శరీర రక్తములను పానీయము చేస్తున్న వారిని క్రైస్తవులు అనబడిరి అని బైబిల్ గ్రంథము స్పష్టముగా మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు మా నాన్న రక్షించబడ్డాడు, రక్షించబడిన తండ్రికి నేను కొడుకుగా పుడితే ఆ రక్షణ అనేది నాకు వారసత్వంగా రాదు. మరి ఎలాగా? నేను యవన ప్రాయములోనికి వచ్చిన తర్వాత నేను స్వతహాగా నా మనస్సును నేను మార్చుకోవాలి, నేను పాపిని అని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి, నేను మనస్సును మార్చుకొని బ్యాప్టిజమును పొందాలి. పొందకోకుండా నేను మందిరానికి వెళ్ళి వస్తూ ఉంటే నేను వచ్చి వెళ్ళే వ్యక్తినే కానీ నేను క్రైస్తవుడను కాదు అని మొట్టమొదట గ్రహించాలి.